రైట్ ఇక వివరాలు చూద్దాం. తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పోలీసులు అడ్డుకున్నారు. లగచర్లలో రైతులకు బేడీలు వేయడంపై నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఎమ్మెల్యేలు ఈ నినాదాలు చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్లకార్డులను ప్రదర్శించారు. ఈ ప్లకార్డులను అసెంబ్లీలోనికి తీసుకెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రైతులకు బేడీలా సిగ్గు సిగ్గు రైతులకు బేడీలా సిగ్గు సిగ్గు గిరిజన రైతులకు బేడీలా సిగ్గు సిగ్గు గిరిజన రైతులకు బేడీలా సిగ్గు సిగ్గు రైతులకు బేడీలేస్తారా సిగ్గు సిగ్గు గిరిజన రైతులకు బేడీలా సిగ్గు సిగ్గు ఇదేమి ప్రభుత్వం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం. రైట్ ఇక అసెంబ్లీలో ఉద్రిక్త వాతావరణానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ ను మా కరెస్పాండెంట్ చందు అందిస్తారు. చందు, చెప్పండి. జమీమా అసెంబ్లీ సమావేశాలు 10 గంటలకు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా కూడా బీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయం నుంచి ప్లేకార్డు పట్టుకుంటూ అసెంబ్లీ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. వాళ్ళందరూ కూడా మార్షల్స్ వాళ్ళని అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే అక్కడ వాగ్వాదం చోటు చేసుకుని ఖచ్చితంగా ప్లేకార్డులు అయితే లోపలికి పట్టుకుని వెళ్ళనీయం, మేము మీ ప్లేకార్డులు బయట పడేసి వెళ్లాల్సిందే అని చెప్పి మార్షల్స్ చెప్పారు. ఈ క్రమంలో కాసేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం తలెత్తింది. ముఖ్యంగా లగచర్ల ఫార్మాసిటీకి సంబంధించిన భూముల విషయంలో పెద్ద ఎత్తున ఆందోళన జరిగింది. ఈ క్రమంలోనే అక్కడ పోలీసులు 40 మందిని అక్కడ వాళ్ళని అరెస్ట్ చేశారు, వివిధ జైళ్లలో పెట్టారు. ఈ క్రమంలోనే ఇటీవల సంగారెడ్డి జైల్లో ఈరియా నాయక్ అనే ఒక రైతుకు సంబంధించి గుండెపోటు వచ్చిన క్రమంలో ఆయనను హాస్పిటల్కి తీసుకెళ్లే క్రమంలో ఆయన రైతుకు బేడీలు వేసి పోలీసులు తీసుకువెళ్లారు. ఈ క్రమంలో ఆ ఇష్యూను కూడా బీఆర్ఎస్ టేకప్ చేసింది. పెద్ద ఎత్తున ఇప్పటికే దాన్ని బయటకు తీసుకొచ్చింది. అయితే ఈ రోజు అదే అంశంపై, ముఖ్యంగా లగచర్ల అంశం పైన వాయిదా తీర్మానం కూడా బీఆర్ఎస్ పార్టీ ఇచ్చింది. ఈ క్రమంలో ఆందోళన చేయాలి, సభలోకి వెళ్ళాలి ఖచ్చితంగా అని చెప్పి కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో ప్లేకార్డులు పట్టుకుని రైతులకు బేడీలు వేసిన ప్రభుత్వం సిగ్గు సిగ్గు అంటే నినాదాలు చేసుకుంటూ వాళ్ళ లోపలికి వెళ్ళేటువంటి ప్రయత్నాన్ని చేశారు. ఈ అంశాన్ని అసెంబ్లీలో కూడా తీసుకెళ్దాం అనుకున్నారు. కానీ ప్లేకార్డులు లోపల ప్రదర్శించడం నిషేధం కాబట్టి మార్షల్స్ అయితే వాళ్ళని అడ్డుకున్నారు. కాసేపు ప్రొటెస్ట్ అయితే బయటనే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేసిన తర్వాత ప్లేకార్డులు బయట వదిలేసి మళ్ళీ అసెంబ్లీ లోపలికి వాళ్ళ దగ్గర వెళ్లడంతో కొంత వివాదం సద్దుమణిగింది. జమీమా. రైట్, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్.